ప్రజాస్వామ్యం గురించి ఓ అప్రజాస్వామిక నేత మాట్లాడడం హాస్యాస్పదమని సమాచార శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. పులివెందుల ప్రజలు మార్పును బలంగా కోరుకున్నందునే టీడీపీ ఘనమైన విజయం సాధ్యమైందని చెప్పారు. 2029 ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీ గెలవాలనే కసి స్థానికుల్లో కనిపించిందన్నారు. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, 79వ దినోత్సవం. పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14 అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తాం. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి భావిస్తాను. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువతి భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం కానివ్వండి, ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో కూడా స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.